హలో, నేనెవరు అని అనుకుంటున్నారా? మై సెల్ఫ్ ఐఎమ్ డాక్టర్ వి యునైసి కిరణ్, చీఫ్ ఫిజియోథెరపిస్ట్ ఇన్ రైట్ చాయిస్ అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ గ్రూప్ ఆఫ్ క్లినిక్స్ ఇన్ విజయవాడ. నడుము నొప్పి అసలు ఎందుకు వస్తుంది? నడుము నొప్పితో విపరీతంగా బాధపడుతున్నారా? అసలు నడుము నొప్పి ఎందుకు వస్తుందో ఈ వీడియోలో తీసుకుందాం. వాట్ ఈస్ బ్యాక్ పెయిన్? బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది అని అంటే వెన్నుపూస అరగడము, డిస్క్ ప్రాబ్లమ్స్ రావడము, వెన్నుపూస బలహీనపరచబడము, వెన్నుపూస దగ్గర ఉన్న కండరాలు బలహీనపడడాన్ని బట్టి నడుము నొప్పి అనేది వస్తుంటది. ఇది ఎవరిలో వస్తుంది, ఎందుకు వస్తుంది అని అంటే ఇది మాక్సిమం ఇప్పుడు ఉన్న జనరేషన్ ని బట్టి పిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉన్నాము. చాలా మంది లాంగ్ డ్రైవింగ్, లాంగ్ స్టాండింగ్, లాంగ్ వాకింగ్ చేసే వాళ్ళకి కూడా బ్యాక్ పెయిన్ రిపీట్ అవ్వడం అనేది వీఆర్ అబ్జర్వింగ్ ఇన్ ఎవ్రీ వన్ లైఫ్. దీన్ని ఎలా మన లైఫ్ లో కంప్లీట్ గా అవాయిడ్ చేయొచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు నేనేం చెప్పబోతూ ఉన్నానంటే ఎవరిలో ఎందుకు ఈ నడుము నొప్పి వస్తుంది? మస్కులర్ పెయిన్ ని బట్టి, నర్వ్ పెయిన్ ని బట్టి, వర్టిబ్రా డిస్క్ ప్రాబ్లమ్స్ ని బట్టి నడుము నొప్పి వస్తుంది. అయితే ఇది ఎవరిలో వస్తుంది అంటే ఎవరైతే లాంగ్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారో, లైక్ ర్యాపిడో, ఓలా, లేకపోతే సెల్ఫ్ డ్రైవింగ్ కూడా చాలా మంది ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు జాబ్ ఓరియంటెడ్ పర్పస్ కి. సో లాంగ్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళల్లో వెన్నుపూస నడుము కింది నడుము భాగంలో వాళ్ళకి ఎక్కువ నొప్పి వస్తూ ఉంటాయి. చదువుకునే వాళ్ళల్లో వెన్నుపూస సమస్య ఎక్కడ వాళ్ళకి వస్తుంది పిల్లల్లో అని కనుక మనం ఆలోచిస్తే వాళ్ళకి ఎక్కువగా మెడ నొప్పి ఎక్కువ వస్తూ ఉంటుంది. వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి, ఎక్కువగా వెయిట్ బేర్ చేయడాన్ని బట్టి, పోస్చర్ కరెక్ట్ గా లేకపోవడాన్ని బట్టి మెడ నొప్పి అనేది వస్తూ ఉంటుంది. అండ్ వర్కింగ్ ఉమెన్స్ లో ఏమి నొప్పి వస్తూ ఉంటుంది అంటే వాళ్ళకి కూడా ఆబ్వియస్ గా మెడ నొప్పి వస్తుంది, అట్లానే వాళ్ళకి నడుము నొప్పి కూడా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూర్చునే పోస్చర్ కరెక్ట్ గా లేకపోవడాన్ని బట్టి మన స్పైన్ అనేది కరెక్ట్ గా ఎస్ పోస్చర్ లో ఉండాలి. ఎస్ పోస్చర్ నుండి కనుక డీవియేట్ అవుతూ ఉంటే, అంటే కొంతమంది పక్కకి కూర్చుంటారు, కొంతమంది ముందుకు కూర్చుంటారు, కొంతమంది ఇలా వెనక్కి కూర్చుంటారు. ఇలా పోస్చరల్ చేంజెస్ ని బట్టి మనము నడుము నొప్పి కానివ్వండి, మెడ నొప్పి కానివ్వండి, వెన్నుపూస సమస్యలు అనేవి త్వరితముగా రిపీట్ అవ్వడం అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లో చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లో కూడా వాళ్ళకి కూడా పోస్చరల్ డిఫరెన్స్ ని బట్టి, పోస్చరల్ చేంజ్ ని బట్టి వాళ్ళకి కూడా సర్వైకల్ స్పాండిలైటిస్ రావడం, లంబర్ స్పాండిలైటిస్ రావడం, అండ్ వాళ్ళకి న్యూరలాజికల్ వీక్నెస్ కూడా ఎక్కువగా రిపీట్ అవుతా ఉంటది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి నర్వ్ ఇన్వాల్వ్మెంట్ ఉండడాన్ని బట్టి వాళ్ళకి నడుము ఓన్లీ వెన్నుపూస సమస్య మాత్రమే కాదు, వాళ్ళకి నరాల బలహీనత కూడా వస్తుంది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లో, గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో, టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, వీళ్ళ లైఫ్ లో కూడా ఖచ్చితంగా కాలు లాగడం కానివ్వండి, లేకపోతే నడుము నొప్పి, ఇవన్నీ కామన్ గా చూస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు స్టేర్స్ ఎక్కువగా ఎక్కుతూ ఉంటారు, లాంగ్ స్టాండింగ్ ఉండి టీచింగ్ చెప్పడం కానివ్వండి, అండ్ హ్యాండ్ పోస్చర్ ని కూడా అబ్నార్మల్ గా యూజ్ చేయడం కానివ్వండి, వీటన్నిటిని బట్టి కూడా మన వెన్నుపూస అనేది కరెక్ట్ పోస్చర్ లో లేకపోవడాన్ని బట్టి టుడే ఆల్ ఆర్ సఫరింగ్ విత్ స్పైన్ ప్రాబ్లమ్స్ లైక్ బ్యాక్ పెయిన్, సర్వైకల్ పెయిన్, థొరాసిక్ పెయిన్, లంబార్ పెయిన్ అండ్ సయాటిక్ పెయిన్. యాక్చువల్లీ లంబార్ పెయిన్ అంటే నడుము నొప్పి బాధ వలన నరం బలహీనపడడాన్ని బట్టి సయాటిక నర్వ్ కూడా ఇంక్లూడ్ అవడాన్ని బట్టి ఇట్ కన్వర్ట్ టు ది సయాటిక ప్రాబ్లం. సో యాజ్ అ ప్రొఫెషనల్స్గా చాలామంది స్పైన్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. యాజ్ అ ఐటీ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అండ్ లెక్చరర్స్, ప్రొఫెసర్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్, ఎవ్రీవన్ అండ్ జాబ్ హోల్డర్స్ అండ్ వర్కింగ్ ఉమెన్, everyone is suffering with the spinal problems like బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్. అయితే ఈ నొప్పిలన్నీ కూడా మీకు తగ్గాలి అంటే మీ డైలీ లైఫ్లో ఖచ్చితంగా యాక్టివిటీస్ అనేది యాడ్ చేయాలి. ఏం యాక్టివిటీస్ అంటే లైక్ ఎక్సర్సైజెస్ చేయడం, ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం అండ్ పోస్చరల్ చేంజ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా లైఫ్ స్టైల్లో చేసుకుంటూ ఉంటే కొంతవరకు మస్కులర్ పెయిన్, నర్వ్ పెయిన్స్ ని తగ్గించడానికి మెడిసిన్స్ తోనే తగ్గుతుందా అంటే 6 వారాలకు మించి ఎక్కువగా మీరు బాధపడుతున్నట్లయితే ఆర్థోపెడిషియన్ తో పాటుగా ఫిజియోథెరపీ సేవలను కూడా మీరు కలిగి ఉండాలి. ఎందుకు అని అంటే మీరు 6 వారాలకు మించి నడుము నొప్పి కానీ, మెడ నొప్పి కానీ, వెన్నుపూస సమస్య కానీ, లేదా వెన్నుపూసకి సంబంధితమైనటువంటి నరాల సమస్య కనుక మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో ఫిజియోథెరపీ ద్వారా ఎక్సర్సైజెస్ అనేవి చేసుకోవాలి. ఇంటిలో వ్యాయామాలు చేసేది వేరు, ఫిజియోథెరపీ ద్వారా అందించే వ్యాయామాలు మీకు ఖచ్చితంగా కండరాలకి, నరాలకి సంబంధిత వ్యాయామాలు మాత్రమే ఆధారపడి ఉంటుంది. కాబట్టి డోంట్ మిస్ ద physiotherapy treatment in your life about the spine problems.